వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం చికెన్ మంచూరియన్ తయారు చేసే విధానం చూద్దాం. చికెన్ మంచూరియన్ తయారు చేసే విధానం: పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, బాగా కడిగి పెట్టుకున్నాను. ఒక ఎగ్ తీసుకోవాలి. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టి హాఫ్ అన్ అవర్ ఉంచాలి. 30 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా బాగా నానింది కదా. ఇలా అయితే సాఫ్ట్గా చికెన్ మంచూరియన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ మాత్రమే వేసుకోవాలి. ఇంకా ఏది యాడ్ చేయని అవసరం లేదు. మైదా, బియ్యం పిండి ఏది యాడ్ చేయని అవసరం లేదు. ఓన్లీ కార్న్ఫ్లవర్ మాత్రమే వేసి బాగా ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి 20 మినిట్స్ ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. 20 మినిట్స్ అయింది. మూత తీసి చూద్దాం. ఇలా 20 మినిట్స్ అయింది కదా. చాలా సాఫ్ట్గా ఇలా ముక్కకు మొత్తం అంతా పట్టి ఉంటుంది. సిమ్లా మిర్చి, ఉల్లిపాయలు, రెడ్ సిమ్లా మిర్చి, ఎల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా సాస్, సోయా సాస్, చికెన్, ఇలా మొత్తం అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెను ఒక్కొక్కటి పీస్గా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగింది కదా, రెండో వైపు తిప్పుకోవాలి. అలా అని క్రిస్పీగా వేయించకూడదు. కొంచెం 80% వేయించుకోవాలి. బాగా వేగాయి. ఇప్పుడు ప్లేట్కి తీసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా చికెన్ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి వేసుకోవాలి. సాఫ్ట్గా కూడా ఉంటుంది. పాన్ పెట్టుకున్నాను. చికెన్ వేయించుకున్న ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది.
వెల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. చికెన్ మంచూరియన్కి ఇవి కంపల్సరీ ఉండాలి. ఇలా బాగా వేగిన తర్వాత బాగా వేగాయి. ఇప్పుడు సిమ్లా మిర్చి, ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో క్యారెట్ కూడా వేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను క్యారెట్ వేయట్లేదు. చికెన్కి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, దీనికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని ఇప్పుడు టమాటా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, పెప్పరు టీ స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న చికెన్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ మంచూరియన్ చేయడం చాలా సింపుల్ అండి. కొత్త వారు కూడా ఇలా చేయొచ్చు. ఇలా బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. మూత తీసి చూద్దాం. ఇలా మన ఇంట్లో మనం తయారు చేసుకోవడం వలన మన పిల్లలు, మన పెద్దవారు ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. చికెన్ మంచూరియన్ ఇలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి వేసుకోవాలి. చికెన్ మంచూరియన్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.